మతము, ఆధ్యాత్మికత మధ్య వ్యత్యాసం అంటే ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా వివరించండి. ఈ రిలిజియన్ అంటే మతం అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పాటించడం కోసం కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాన్ని పెట్టుకునో, రూపం లేకుండానో ఆరాధించడం. దానికి కొన్ని నియమాలు. ఈ సమయంలో భగవంతుని తలుచుకోవాలని. ఇలాగా ఉపాధులని పట్టుకుని ఉండేది మతం నా దృష్టిలో. హుహు. కానీ ఆధ్యాత్మికత అన్నది చాలా పెద్ద పదం. బీయింగ్ స్పిరిచువల్ కెన్ ఆల్సో బి రిలీజియస్. బట్ హ్మ్. బీయింగ్ రిలీజియస్ నీడ్ నాట్ బి, ఐ మీన్, వెరీ స్పిరిచువల్‌గా ఉండరు కొంతమంది. హుహు. అంటే ఇందాక చెప్పే ర్యాపిడ్ ఫైర్‌లో మానవుడుగా జీవించడమే స్పిరిచువాలిటీ. ఓకే. హుహు. నేను చాలా సార్లు చెప్తా. మనమందరం ఏంటంటే పూజ గదిలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఓ విగ్రహం ఉంటుంది. నేను నాస్తికుడిని కాదు, ఆస్తికుడినే. అక్కడ ఓ విగ్రహం ఉంటుంది, అమ్మవారు ఉంటారని చెప్పి అక్కడికెళ్ళగానే మనలో మార్పొచ్చేస్తుంది. ఎక్కడ లేని భక్తొచ్చేస్తుంది. ఎక్కడ లేని వినయం వచ్చేస్తుంది. అలా ఎక్కడో ఊహించేసి తన్మయత్వంతో అయిపోతాం. బానే ఉంది. ఇది రిలిజియన్. బయటికొచ్చాక ఏమవుతుందండి, ఇది సినిమాల్లో 'అపరిచితుడు' అని ఒక తెలుగు సినిమా వచ్చింది. ఇలా అనేటప్పటికి మారిపోతూ ఉంటాడు. అలాగ మనం కూడా పూజ గదిలోంచి బయటికి రాగానే మనం మారిపోతున్నాం. అంచేత ఆధ్యాత్మికత లేదక్కడ. రైట్. నా హుహు. దృష్టిలో ఆధ్యాత్మికత ఉన్నవాడు ప్రతి రూము కూడా పూజ రూమే వాళ్ళకి. రైట్. ఇల్లు గుడి కింద భావించి, ఇంట్లో ఉన్న ప్రతి గది పూజ గది కింద భావించి, నా చుట్టూరా ఉన్న మనుషులందరూ, వేదం కూడా అదే చెప్తుంది, శాస్త్రాలు చెప్తాయి. సర్వం కల్పితం బ్రహ్మ అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఉన్నదంతా స్త్రీలందరూ నా విభూతులే అని దేవి దుర్గా సప్తశతిలో చెప్తుంది. ఇన్ని చెప్తున్న చుట్టూరా ఉన్న వాళ్ళందరూ దేవతా స్వరూపాలని భావించి అంత ఉన్నత స్థితికి వెళ్ళకపోయినా కనీసం ఒక మానవత్వంతో మనం, మానవత్వం లేని మతం మనకొద్దంటూ ఉంటాను నేను. మానవత్వంతో మనం ఉండగలిగితే అది స్పిరిచువాలిటీ. అంటే నాకు కొన్ని మానవుడి కింద కొన్ని ధర్మాలున్నాయి. హుహు. హుహు. నేను ఆశ్రమ ధర్మాలంటారు. నేను పెళ్లి చేసుకుంటే నా భార్యని, పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. హుహు. అలాగే ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే భర్తకి, పిల్లలకి అనుగుణంగా, అత్తమామలకి అనుగుణంగా ఇవన్నీ కొన్ని ధర్మాలు. మనకి విధించిన ధర్మాలు. ఆ ధర్మాలు ఆచరిస్తూ నేను ఏ సంఘంలో ఉన్నానో ఆ సంఘానికి నేను రుణపడి ఉన్నాను. రుణపడ్డప్పుడు ఆ సంఘానికి నేను 10% నా డబ్బులోను, నా సమయంలోను నాది కాదంటుంది. మిగతా కొన్ని మతాల వారు పాటిస్తారు గానీ అనకూడదు గానీ, మన మతంలో తక్కువది పాటిస్తారు. మీ సంపాదనలో అయినా, మీ టైంలో అయినా 10% మీది కాదు. అంటే రోజుకి 2 గంటలు మీరు సేవ చేయాలి, సమాజ సేవ. నెలకో 2 రోజులు ఏ గుడికో వెళ్ళడమో, అనాథాశ్రమంకో వెళ్ళడమో అక్కడ సేవ చెయ్యాలి. ఇలాగ చెయ్యడం అనేది ఆధ్యాత్మికత. హ్మ్. అక్కడ దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడంటే ఆ సేవలోనే నేను. ఆ పూజలు అందుకే మదర్ తెరిసా చెప్తారు, ప్రేయింగ్ లిప్స్ కన్నా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ హెల్పింగ్ మోర్ హ్యాండ్స్. పవర్‌ఫుల్ అని. అది ఏ మతం అవ్వండి. అది ఆధ్యాత్మికత. నా చుట్టూరా ఉన్నదే అమ్మవారి యొక్క స్వరూపం అనుకోవడం. ఉన్నటువంటి ఇల్లు, అన్ని వాకిలి అంతా కూడా ఆలయ స్వరూపంగా భావించి, నేను సిసలైన మానవుడిగా, అందుకే లక్షణాలున్నాయి. మానవుడి మొట్టమొదటి లక్షణం ఏంటంటే కృతజ్ఞత. హ్మ్. నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞుడిగా ఉండాలి. ఎవరుంటారు? అంటే వాళ్ళున్నందువల్లే నాకు జన్మొచ్చింది. లేకపోతే నాకు జన్మెక్కడుందండి? ఆ స్పెర్మ్ ఏదో ఇంత డ్రాపొచ్చి ఇలా మారింది. రైట్. అది నేను వాళ్ళకి రుణపడున్నాను. ఇంత బ్యూటిఫుల్ ప్రపంచాన్ని చూడడానికి, ఇంత అనుభవాలు పొందడానికి అవకాశం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞత చూపించాలి. ఆ తల్లిదండ్రుల్ని, ఈ చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని, నాకు విద్యని, భోగాన్ని, భాగ్యాన్ని ఇచ్చినటువంటి కనబడినటువంటి ఒక తల్లి, తండ్రి అన్ని స్వరూపమైన ఒక భగవంతుడని ఒక శక్తి ఉంది. దాని పేరు వినాయకుడనండి, నరసింహస్వామనండి, యేసుక్రీస్తనండి, ఎవరనండి, ఎవరో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నేను కృతజ్ఞుడిలా ఉండాలి. ఈ కృతజ్ఞత అన్నది ఆధ్యాత్మికత. యాహ్! అది ఫస్ట్ లా. హ్మ్. అలాగే నెక్స్ట్‌ది కరుణ. నేను నేనిప్పుడు బానే ఉన్నాను కదా! నాకేం పర్వాలేదని ఇంకోడి బాధ చూసి నేను స్పందించలేదనుకోండి, మనిషికి, గొడ్డుకి తేడా లేదు. అనకూడదు గానీ, అవే కొంచెం స్పందిస్తూ ఉంటాయి. మనం స్పందించం. రోడ్డు మీద గిలగిల్లాడుతూ ఉంటే దాన్ని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి లైకుల కోసం చూసేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికం అంటే అక్కడికెళ్ళి సాయం చెయ్యాలి. ఆ కరుణ. కరుణ ఒకటి, కృతజ్ఞతొకటి. హుహు. సమానత్వం. మీరు ఏ మతము, ఏ జెండరు,
పురుషుడా స్త్రీయా ఇంకో మతమా నాకు అనవసరం. సమానత్వం మీ భావం మీది, మీ ఆచారం మీది, దానికి రెస్పెక్ట్. నా ఆచారం నాది, దాని రెస్పెక్ట్. ఈ సమభావంతో ఉండడం కూడా ఆధ్యాత్మికత. ఇలా చెప్పుకుంటూ పోతుంటే లైఫ్ స్టైల్ ఈజ్ ఆధ్యాత్మికత అని చెప్పాడు. ఏ ప్యూర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆధ్యాత్మికత. చాలా బాగా వివరించారు గురూజీ.